చంద్రబాబు నాయుడుతో బొత్స సత్యనారాయణ సీక్రెట్గా భేటీ కాబోతున్నారా? చంద్రబాబు నాయుడు బొత్స సత్యనారాయణకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే వాస్తవం లేదో తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అంటే వైసీపీలో ఉన్న చాలా వరకు సీనియర్లు కానీ జూనియర్లు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంత విసుగు చెందారనే వార్త అయితే ఈ మధ్యకాలంలో చక్కర్లు కొడుతుంది. దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది. అంటే కొంతమంది సన్నిహితంగా చూసిన సందర్భాల్లో వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడిన సందర్భాల్లో నేను కొన్ని విన్నాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. సో అట్లాంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే నినాదం తీసుకొచ్చిన తర్వాత, అంటే ఒక 4 నెలల కిందట చంద్రబాబు గారు అరెస్ట్కి ముందు ఈ సిచ్యువేషన్ ఇది. అప్పుడే ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, 40 మంది వరకు సిట్టింగ్ వాళ్ళకి ఇవ్వను, కొత్త వాళ్ళకి ఇస్తానని. ఆ తర్వాత 40, 50 అయింది, 60 అయింది, 80 అయింది, ఇప్పుడు 90 మంది వరకు అంటున్నారు. అలాగే కొంతమంది జంబ్లింగ్ చేసేవారు, ఇక్కడ వాళ్ళు అక్కడ షఫుల్ చేస్తారని. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాల నుంచి కూడా మంత్రుల్ని, ప్రముఖ నాయకుల్ని పిలిపించి తాడేపల్లి ప్యాలెస్లో మాట్లాడుతున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా బొత్స గారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే అలా కలిసిన నేపథ్యంలో లోపల ఏం డిస్కషన్ జరిగాయో తెలియదు కానీ బొత్స సత్యనారాయణ గారు మాత్రం పార్టీలో యాక్టివ్గా లేరు. ఏ సందర్భంలో కూడా ప్రత్యర్థుల్ని ఎక్కువగా విమర్శించిన సందర్భం లేదు. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్లో ఉన్న బొత్స సత్యనారాయణ గారు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో ఉన్నప్పుడు చాలా వరకు ఎంతవరకు విమర్శించాలో అన్ని రకాలుగా విమర్శించేసిన బొత్స సత్యనారాయణ గారు టీడీపీని, జనసేన మాత్రం అంత పూర్తి స్థాయిలో విమర్శించట్లేదని ఒక వాదం కూడా ఉంది వైసీపీలో. సో అందుకు వైసీపీ ప్రభుత్వం కూడా పూర్తిగా అవాయిడ్ చేయకుండా, అంటే అది సామాజిక వర్గం పరంగా బలంగా ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణకి సంబంధించిన సామాజిక వర్గం పూర్తిగా అవాయిడ్ చేయకుండా అతని కుటుంబ సభ్యుల నుంచి జనరల్గా అతనికి, అతని భార్యకి, అలాగే అతని తమ్ముడికి, అతని మేనలుడికి సుమారుగా 4 అనుకుంటా ఉన్నారు ఆ పార్టీకి చెందిన వ్యక్తులు, గెలుపొందిన వ్యక్తులే. అంటే గెలుపు గుర్రాలు ఇవన్నీ. అంటే ఈసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయించినటువంటి సర్వేలో చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, అక్కడ అతను ఓడిపోబోతున్నాడు అంటూ కూడా ఆ సర్వే రిపోర్ట్స్ ఇచ్చాయని. అవును. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి బొత్స సత్యనారాయణకి చీపురుపల్లి నియోజకవర్గంలో మొండి చేయి చూపించబోతున్నాడు, టికెట్ నిరాకరించాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. దాంతోపాటుగా బొత్స ఝాన్సీ గారు, అంటే గతంలో ఆవిడ మాజీ ఎంపీగా కూడా చేస్తున్నారు, ఎంపీగా 2 సార్లు గెలుచున్నారు. సో ఆవిడని ఈసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయించబోతున్నారని, అలాగే బొత్స సత్యనారాయణ మేనల్లుడిని కూడా పోటీ చేయించే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. కానీ ఈసారి బొత్స సత్యనారాయణకు మాత్రం మొండి చేయి చూపించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరిని విభేదించినటువంటి బొత్స సత్యనారాయణ చంద్రబాబు నాయుడుతో సీక్రెట్గా భేటీ కాబోతున్నారని, చంద్రబాబు గారు కూడా బొత్స సత్యనారాయణ గారికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారంటూ కూడా ఒక వార్త బయటకు. అవును. అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి నాకు కొంచెం ఎక్కువగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాంతంకు సంబంధించి బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి ఆ 4 కుటుంబ సభ్యుల నుంచి 4 కూడా ఎప్పుడు గెలుపు గుర్రాలే, ఎప్పుడు ఆయన దగ్గర నుండి గెలిపించుకోవడం అయింది. కొన్ని సందర్భాల్లో మిస్యూజ్ అయినాయండి. కానీ ఈసారి చిబురుపల్లిలోనే కాదు, వైసీపీ ఎమ్మెల్యే ప్రతి దగ్గర కూడా ఓడిపోతారనే సర్వేలో ఉంది. అది పీకే గారి సర్వే అవ్వచ్చు, ప్రజల సర్వే అవ్వచ్చు, లేదా సోకాల్డ్ ఎగ్జిట్ పోల్స్గా ఇప్పటి నుంచే నిర్వహిస్తున్న కొంతమంది సర్వేలు కావచ్చు, ఐపాక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మంత్రులే కాదు సాధారణ ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు ఈయన ఏంటంటే ప్రతి ఒక్కరు మార్చే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పిలిచి బొజ్జగించే ప్రయత్నమో లేదంటే ఆర్డర్స్ జారీ చేయడం ప్రయత్నమో తెలియదు కానీ, మీ 4 కాకుండా 2కే ఇస్తాం, అది కూడా ఒకటి మీ శ్రీమతి గారికి విశాఖ నుంచి, అలాగే మేనల్డ్ ఆయన చిన్న శ్రీని గారు అంటారు, ఆయన పూర్తి పేరు తెలియదు, చిన్న శ్రీని గారికి కూడా ఏదో ఒక ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గం నుంచి ఇవ్వబడుతుంది, మీకు మాత్రం తర్వాత చూద్దాము అన్నట్టుగా కూడా చెప్పడంతో ఈయన కక్కలేక మెంగలేక రగిలిపోతున్నారు లోపల అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే పర్టికులర్గా ఆయన సామాజిక వర్గం చెందిన వ్యక్తులు మాత్రం, అయ్యా మీరు ఎదురుతేనే తిరగండి, లేదంటే పార్టీ అయినా మారిపోండి, పోటీ చేయకుండా ఉండండి అన్నట్టుగా ఆ పర్టికులర్ సామాజిక వర్గం మంత్రులు, కార్యకర్తలతో పాటు ఆ సామాజిక వర్గం చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయనకి కలిసి విన్నవించుకున్న సందర్భంలో ఆయన టీడీపీలోకి వెళ్దామా, లేదంటే ఇంకా ఆప్షన్ ఏం లేదు, కాంగ్రెస్లోకి ఎలాగో వెళ్ళలేరు, కాంగ్రెస్ ఏం లేదు ఆంధ్రాలో, ఎలాగో వైసీపీలో ఉన్నారు,
సో ఇంకా ఆప్షన్ ఏంటి? టీడీపీ జనసేన. ఆ టీడీపీ జనసేన రెండు ఒకటే అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేనలో రెండిట్లో ఏదో ఒక తీర్థం తీసుకోవాలి. కాబట్టి టీడీపీలోకి వెళ్దాము. టీడీపీలోకి వెళ్తే ఆ మేనియా బాగా ఉంది కాబట్టి సో ఈయన అనుచరులతో కొంత రాయబారం పంపించినట్టుగా అయితే వార్తలు ఉన్నాయి. పూర్తిగా ఆయన అపాయింట్మెంట్ కోరారు, ఆయన కూడా ఓకే అన్నారన్న వార్తలు అయితే నాకు తెలియదు. కానీ ఈయనైతే మారితే ఎలా ఉంటుంది అని సన్నిహితులతో డిస్కషన్లో కూడా ఉన్నారట. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఒక అధికారము లేదంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా పదవి లేకపోతే చాలా ఇబ్బంది పడతారో ఏంటో తెలియదు. కానీ అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు వరుసగా మంత్రిగా చేసిన వ్యక్తి, కాంగ్రెస్ హయాంలో పీసీ చీఫ్గా ఉన్న వ్యక్తి, ఉత్తరాంధ్ర వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. కుటుంబ నేపథ్యం కూడా కుటుంబంలో పరంగా అంటే కుటుంబ సభ్యులతో సహా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆయన సామాజిక పరంగా బలవంతుడు, కుటుంబ పరంగా రాజకీయంగా బలవంతుడు, అనుభవం ఉన్నతను, పీసీసీ చీఫ్గా చేసిన వ్యక్తి కదా. సో ఇప్పుడు వైసీపీకి నుంచి వేరే కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందని గ్యారంటీ లేదు. అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా? అంటే నిజంగానే బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబు గారితో సీక్రెట్ భేటీ కాబోతున్నారా? దానికి చంద్రబాబు గారు నిజంగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారా? అదే అంటే సీక్రెట్ భేటీ అపాయింట్మెంట్ గురించి ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి విశాఖ ఎంపీ బరిలో వాళ్ళ భార్య ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్త వచ్చింది. అలాగే మేనల్లుడికి కూడా ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయినట్లకి కూడా ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలో బొత్స సత్యనారాయణ కనుక టీడీపీ తీర్థం పుచ్చుకుంటే నిజంగా టీడీపీలో 3 స్థానాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా బొత్స సత్యనారాయణ గారికి? ఎందుకంటే వాళ్ళ భార్యకి, వాళ్ళ మేనల్లుడికి, ఇతనికి, అవసరమైతే వాళ్ళ తమ్ముడికి 4 స్థానాలు ఇచ్చే అవకాశం కనపడుతుందా? మరి ఎందుకు వెళ్తున్నట్లు ఆయన టీడీపీకి? 4 స్థానాలు అయితే కష్టం. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ జనసేన అలయన్స్తోనే సీట్ల సర్దుబాటుకి కొంచెం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరోవైపు మీరు అన్నట్టు ఇటువంటి వ్యక్తులు సీనియర్లు ఎవరైతే వైసీపీకి వెళ్ళి మళ్ళీ మొన్న దాడి వీరభద్రరావు గారు లాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. కొండతాల రామకృష్ణ వాళ్ళు కానీ, దాడి వీరభద్రరావు గారు కానీ మళ్ళీ వెనక్కి వస్తున్నారు. వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలా, లేదంటే కంప్లీట్గా వైసీపీగా ఉండి అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలా అనేది కూడా క్వశ్చన్ మార్కే కదా. సో అలాంటి సందర్భంలో నలుగురికి ఒకేసారి సీటు కేటాయించడం అంటే కష్టం. మేబీ వాళ్ళు వైసీపీలో ఉంటారు, ఈయన టీడీపీలో ఉంటారు, దానికేముంది. ఇప్పుడు నెల్లూరులో పర్టికులర్గా మళ్ళీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక పార్టీ, ఆయన మేనల్లుడు ఒక పార్టీ కదా. సో ఇక్కడ కూడా ఆయన ఒక పార్టీలో ఉండొచ్చు, మేనల్లుడు ఒక పార్టీలో ఉంటారు. ఏముంది, ప్రభుత్వం ఏదొచ్చినా పనులు అవ్వడం ముఖ్యం కదా అనే రాజకీయ ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా మరి? అంటే భార్య ఒక పార్టీ నుంచి, మేనల్లుడు ఒక పార్టీ నుంచి, బొత్స సత్యనారాయణ గారు మరో పార్టీ నుంచి పోటీ చేస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా? నమ్ముతారు. అంటే రాజకీయాల్లో ఏదో ఒకటి అక్కడ కొంతమంది ఎలా మాట్లాడతారంటే, మా మనిషిగా మీ మనిషిగా నేను ఉంటాను, మీకు ప్రభుత్వంతో పని లేదు, నేను మీ పనులు చేసి పెడతాను, ఎలాగైనా మన సామాజిక వర్గం నుంచి నన్ను గెలిపించండి, మన సామాజిక వర్గం నుంచి ఎవరూ లేరు, రాష్ట్ర వ్యాప్తంగా నేనే ఉన్నాను, ఇలాగ లేనిపోను చెప్పైనా గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో చాలా సందర్భాల్లో కూడా ఆవిడ కొండపల్లి పైడితాయల నాయుడు గారు అనే డాక్టర్ గారిని పోటీ చేసినప్పుడు, వాళ్ళ ఫాదరు చనిపోతే ఇతను పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయన సానుభూతితో ఆయన గెలుస్తారనుకున్న నేపథ్యంలో కూడా దగ్గరుండి ఈయనే గెలిపించుకున్నారు ఝాన్సీ గారిని. సో అప్పుడు ఆ తండ్రి కోల్పోయిన సానుభూతోట్లు పడతా ఆయనే గెలుస్తాడు అనుకున్న సందర్భంలో ఈవిడ గెలిచింది, బొత్స ఝాన్సీ గెలిచారు. అక్కడ టీడీపీకి యాంటీగా ఈవిడ పనిచేశారు, గెలిపించుకున్నారు. అంటే గెలిపించుకున్న సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి అటు ఆయన ఒక మేనల్లుడు వైసీపీలో ఉండి టీడీపీలో కూడా గెలవచ్చు, ఆ వైసీపీలో అక్కడ మేనల్ని గెలిపించుకోవచ్చు. ఏమైనా సాధ్యమే కదా, చెప్పలేము. రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే పోను మనం చూస్తుంటే, అరే ఇక్కడ కొన్ని దగ్గరలు చూస్తే పార్టీ ప్రాధాన్యం, కొన్ని దగ్గర చూస్తే మనుషుల ప్రాధాన్యం, ఇంకా కొన్ని దగ్గర చూస్తే కుటుంబ ప్రాధాన్యం, స్వార్థపూరిత రాజకీయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో అల్టిమేట్గా గెలిపించుకునే సత్తా అక్కడ మనిషి ఇంపార్టెంట్గా చూస్తారు కొన్ని సందర్భాల్లో. సో చిన్నసీని గారికి ఆ ప్రయారిటీ ఉంది కాబట్టి మేబీ ఆయన గెలుస్తాడేమో వైసీపీ నుంచి. ఈయన ఎలాగూ మొదటి నుంచి మాజీ మంత్రిగా ఉన్నారు, గతంలో కాంగ్రెస్లో మంత్రిగా చేశారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రిగాను పీసీ చీఫ్గా 2 పదవులు అధిరోహించారు. ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉండేవారు, పీసీ చీఫ్గా కూడా ఉండేవారు. సో 2 పదవులు కూడా ఒకేసారి నడిపించిన వ్యక్తి, అంత సత్తా ఉన్న వ్యక్తి. సో ఇక్కడ కూడా వాళ్ళు గెలిపించుకుంటారేమో, ఎవరు చెప్పగలరు? ఓకే, అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. బట్ ఏదైతే వైసీపీలో మాత్రం కొంత విసుగు చెందారు, టీడీపీకి వెళ్ళాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా టీడీపీ జనసేన అలయన్స్లోనే చాలా వరకు సీట్ల సర్దుబాటు కష్టమవుతున్న నేపథ్యంలో
ఇక్కడ ఈ నలుగురికి ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కుటుంబం నుంచి ఒకరికే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను, ఒకరికే టికెట్ ఇవ్వాలనుకున్నట్టు కూడా ఒక 15 రోజుల కిందట ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించారో లేదు. సో మరి అలాంటప్పుడు ఇద్దరు ముగ్గురికి అయితే అవకాశం ఉండదు. ఇతను లేదా అతని భార్య వాళ్ళిద్దరూ వస్తే, లేదా ఇతను ఎందరో ఇటువంటి పోటీ చేయాలి, మేనళ్ళు వేరే పార్టీలో పోటీ చేసుకోవాలి. బయట ప్రపంచానికి వేరు వేరు పార్టీలాగా ఉంటాయి కానీ అంతా కుటుంబ సభ్యులు అంతా ఒకటే, అట్లా కూడా ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.